ఏ వయస్సు ఉన్నటువంటి పిల్లకి పూజ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఆ పిల్లకి ఒక పేరు ఉంటుంది. అమ్మవారి యొక్క విభూతి ఆమె ఎందుకు ప్రసరించి 2 సంవత్సరముల పిల్లకి పూజ చేస్తే కుమారి పూజ చేస్తున్నారు అంటారు. 3 సంవత్సరముల పిల్లకి చేస్తే త్రిమూర్తి పూజ అంటారు. 4 సంవత్సరముల పిల్లకి చేస్తే కళ్యాణి పూజ అంటారు. 5 సంవత్సరముల పిల్లకి చేస్తే రోహిణీ పూజ అంటారు. 6 సంవత్సరముల పిల్లకి చేస్తే కాళికా పూజ అంటారు. 7 సంవత్సరముల పిల్లకి చేస్తే చండికా పూజ అంటారు. 8 సంవత్సరముల పిల్లకి చేస్తే శాంభవి పూజ అంటారు. 9 సంవత్సరముల పిల్లకి చేస్తే దుర్గా పూజ అంటారు. 10 సంవత్సరముల పిల్లకి చేస్తే సుభద్రా పూజ అంటారు. కాబట్టి 2వ ఏడు నుంచి 10వ సంవత్సరం వరకు ఆ పిల్లకి ఉన్నటువంటి వయస్సుని బట్టి ఆ పేరు పెడతారు. ఆ పేరుతో అమ్మవారు పూజ అందుకుంటుంది. మీకు ఇందులో నేను ఒక విషయం చెప్తున్నాను, కావాలంటే మీరు దేవీ భాగవత గ్రంథాన్ని పరిశీలనం చేయండి. మూలంతో బాగా వివరంగా ఉన్న పుస్తకం చదవండి. ఏదో చిన్నది కొద్దిగా అనువాదం చేసిన పుస్తకం కాదు. కుమారీ పూజ జరుగుతున్నప్పుడు చూసిన, కుమారీ పూజ చేసిన విశేష ఫలితాలు వస్తాయి.